మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఏవైతే వీళ్ళు నూతనంగా చేపట్టే పనులు ఉంటాయో వాటిల్లో బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సంబంధించిన వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కాస్త అంటే వీళ్ళకి కష్టపడడానికి తగ్గ ఫలితం అయితే వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఏదైతే ఇంకా ఎక్కువగా ఆశిస్తారో ఆశించినంత స్థాయిలో రాకపోయినా కష్టకు తగ్గ ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చుతో కూడుకున్న కొన్ని ఏవైనా సందర్భాలు ఎదురవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఖర్చుల్ని నిరంతరంగా కానీ చేసుకుంటూ ఉంటే ఈ మాసం కాస్త చివరలో కాస్త ఆర్థికపరంగా ఇబ్బంది పడకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైనా మీటింగ్స్ అయ్యేటప్పుడు అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైనా అయినా కూడా వాటితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు లేదా అపనిందలు పడే అవకాశాలు ఎలా అంటే అంతవరకు మీరు ఎంత మంచి చేసినా కూడా మీరు మాట్లాడే ఒక్క మాట వల్ల ఆ మంచి అంతా కూడా పోయి చెడు ఎదురవుతుంది. కాబట్టి ఇతరులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. అలాగే చేసే పనుల్లో కూడా సహాయ సహకారాలు స్నేహితులవి అందరివి కూడా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదైనా దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయడం అంటే తీర్థయాత్ర రూపంలో కానీ విహారయాత్ర రూపంలో కానీ ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఇక్కడ బంధువులకి కూడా ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే కూడా మీరు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపారం కానీ జీవిత వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా భాగస్వామ్య వ్యాపారం వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ మాసం మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్లు కానీ లేకపోతే లోన్స్ కోసం కానీ లేకపోతే ఏదైనా వ్యాపార పరంగా కానీ ఏమైనా రుణాల కోసం అప్లై చేసి ఉంటే అవి కాస్త ఈ మాసాంతానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఏదైనా అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ కాస్త ఇలాంటివి ఇస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే వ్యవహారం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తిరిగి ఇచ్చేటప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన బాకీలు కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాసాంతానికి శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థిని
విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సంతానపరంగా కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, గణపతి పంచరత్న స్తోత్రం చదువుకుంటూ ఉండడం, అలాగే గురు చరిత్ర లేదా గురు శ్లోకాలు చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వే జన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.